హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వ్యామగిరి సుందరవనం అనే నర్సరీలో ఉన్నాము. ఇక్కడ అన్నీ కూడా వాటర్ లిల్లీస్, తామర పువ్వులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది లైట్ వైలెట్ కలర్ వాటర్ లిల్లీ అండి. ఇదేమో పింక్ కలరు. ఇలా పెద్ద పెద్ద గోళాల్లో అయితే ఉన్నాయి. వైట్ వాటర్ లిల్లీ అండి. మొగ్గ చూడండి, ఇక్కడ మొగ్గ ఉంది, పింక్ కలర్ వాటర్ లిల్లీ మొగ్గ ఇది. ఇదైతే మనకి కలువ పువ్వులా అనిపిస్తుంది. ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి చూడండి, బాగా చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్, ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది చూడండి, అవుట్ సైడ్ అంతా మంచి వైలెట్ కలర్, మధ్యలోకి అలా వైట్ వస్తుంది. బాగుంది కదా. బేబీ పింక్ కలర్లో ఉందండి వాటర్ లిల్లీ. ఇది వైట్ మొగ్గ కింద వస్తుంది. చిన్న మొగ్గ అండి ఇది. ఇదైతే మనకి చిన్న టబ్లో పెట్టినట్టు ఉంది. ఫ్లవర్ కూడా చిన్నగానే వచ్చింది. ఇది చూడండి, చాలా పెద్ద గోళంలో అయితే ఉంది ఇది. ఇది లైట్ కలర్ ఫ్లవర్. అలాగే ఈ పెద్ద గోళంలో అయితే రెండు పెట్టారు, వైట్ ఈ కలర్ కూడా పెట్టారు. వైట్ ఫ్లవర్ అండి ఇది. ఇదైతే రేపటికి వస్తుంది అనుకుంటా, హాఫ్ పూసింది ఇది మొగ్గ. ఇది చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి. పూసిన రోజునే తీసుకెళ్ళిపోతారు. అవి అసలు చెట్టు బాగా మంచి కలర్స్ అయితే మాత్రం వెంటనే కొనుక్కుని వెళ్ళిపోతారు. ఇది కూడా మొగ్గ చూడండి, ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టారండి ఇవి టబ్బుల్లో పెట్టారు. ఇది మనం టబ్బు పలంగా కూడా తీసుకోవచ్చు, ఈ టబ్బుతో ఇచ్చేస్తారండి. వాటర్ లిల్లీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇదైతే తామర పువ్వు అండి. ఇదైతే మనకి పూసినవి ఏం కనిపించట్లేదు, ఇంక ఆకులు తెలుస్తాయి. ఇవన్నీ కూడా తామర పువ్వులా ఉన్నాయి. చూడండి, ఇదైతే వైట్ తామర అండి. ఇది మొగ్గ ఉంది. ఇది మనకి రోడ్డు పక్కనే నర్సరీ ఉంది కదా, దాంతో మనకి పువ్వు పోస్టులోకి కనిపిస్తుంది కదండి. రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళకి తొందరగా తీసుకెళ్ళిపోతారు. పూసినవి దొరకాలంటే మనకి ఎప్పుడో కానీ మనకి దొరకవు. మనం అనుకోకుండా ఇటు వెళ్ళినప్పుడు మనం ఎలా వచ్చి అయితే తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి, తామర పువ్వు తెలుసు కదా. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తామర ప్లాంట్సేనండి. ఇవన్నీ కూడా ఈ కుండీలన్నీ చిన్న చిన్న డబ్బాలు వేసినవన్నీ కూడా ఇవన్నీ అవే. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. దీని పేరు విస్టోరియా లిజా అంటండి. ఇది ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుందట. ఇందులో మనం చెంటు బిడ్డను పడుకోబెడితే కూడా ఆకు మునగదంటండి, అలా తేలే ఉంటుందంట. ఈ నర్సరీ వాళ్ళు చెప్తున్నారు, మేము ఇందులో చెంటు బిడ్డను కూడా పడుకోబెట్టామండి, అదేం మునగట్లేదు అని చెప్పేసి. ఇవి కూడా ఉన్నాయంటండి, చిన్న ప్లాంట్స్ ఉన్నాయంట. అది మనం ఒక్కటి తీసుకోవాలంటే 10,000 అంటండి దాని రేట్ అయితే. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా బాగుంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. నేనైతే చూడలేదు, ఇప్పుడైతే లేవు ఇవి. థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.